రైతులందరికీ నమస్కారం. నిన్న చాలామందికి అయితే డబ్బులు పడ్డట్టయితే తెలుస్తుంది. నిన్న 17 లక్షల రైతుల ఖాతాలో 1 నుండి 4 ఎకరాల వరకు జమ అయినట్టయితే తెలిసిందన్నమాట. ఆయా గ్రామాలలో డబ్బులైతే పడడం అయితే జరుగుతుంది. ఈ యొక్క వీడియోలో మీకు ఎవరికైతే నిన్న 17 లక్షల రైతుల ఖాతాలో పడ్డట్టయితే మనకైతే చాలా క్లుప్తంగానైతే అలాగే వివరంగా వచ్చేసి మరి ఈరోజు ఎన్ని జిల్లాల వరకు డబ్బులు అనేవి విడుదల చేస్తుంది ప్రభుత్వం, ఈరోజు ఎన్ని లక్షల వరకు డబ్బులు అనేవి పడుతున్నాయి, మరి రైతులైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారన్నమాట. ఈ రైతు భరోసా డబ్బులు ఇచ్చేది లేదు, ఆగిచ్చలేదు, అది ఇప్పటికే మనకు ఆయా గ్రామాలకు చేరింది, ఎన్ని ఎకరాల వరకు పడుతున్నాయి అనేది చూసుకున్నట్టయితే 1 నుండి 2 ఎకరాల వరకే పడుతున్నాయి అన్నమాట. మరి 3, 4, 5, 6, 10 ఎకరాల వరకు ఇస్తామని అనేది చెప్పడం జరిగింది. మరి వీరికి ఎప్పుడు పడతాయి ఈ రైతు భరోసా పథకం ఏమో కానీ ఇప్పటికే చాలా అంటే చాలా ఎదురు చూసులు అయితే చూపారనమాట. రైతు సోదరుల కార్యాలయం కూడా విదగ్ధ అయితే పుట్టింది. మరి ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు ఎన్ని గ్రామాల్లో విడుదల చేసింది అనేది నిన్ననైతే చూసుకున్నట్టయితే 563 గ్రామాలలో ఒకేసారి అయితే ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఈ పథకాలను అయితే ప్రారంభించినట్లు తెలుస్తుంది. జనవరి 26వ తారీఖున మరి ప్రారంభిస్తే మరి ఇప్పటికీ కూడా డబ్బులు అనేవి పడలేదన్నమాట. అయితే ఆయా గ్రామాల్లోని ఈ పథకాలను ప్రారంభించారు. మరి మిగతా గ్రామాలు, పల్లెలు, పట్టణాలు ఓన్లీ వీరికేనా, లేకపోతే గ్రామాలలో నివసించే రైతు సోదరులు ఉన్నారు, మరి పంట పొలాలు సాగు చేసేవారు ఉన్నారు, వీళ్ళందరికీ ఎప్పుడు అసలు పంట పెట్టుబడి సాయం అందించకపోతే ప్రభుత్వం ఎందుకున్నది? ఎకరాకు 6,000 రూపాయల చొప్పున అన్నారు. మొదట ఏమన్నారు 15,000 అన్నారు, ఆ తర్వాత 12,000 అన్నారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు 6,000, కనీసం 6,000 రూపాయలు అనేది కూడా ప్రభుత్వం అనేది కొంచెం ఆలస్యం అయితే అవుతుందనేది చెప్పడం జరుగుతుంది. కానీ ఈ 40 రోజులలో ప్రతి ఒక్క గ్రామానికి అయితే డబ్బులు అనేవి పడుతున్నాయని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఇప్పటికే రైతు సోదరులు అయితే నేత్ర స్థాయిలో సర్వే నిర్వహించిన ప్రభుత్వం యాత్రాంగం ఎకరానికి మనకు 12,000 రూపాయలను సంవత్సరానికి రైతు భరోసా ద్వారా పంట సహాయం చేస్తామని ప్రకటించింది. ఒక విడత 6,000 రూపాయలను ఆ రైతుల ఖాతాలోనైతే వేయనున్నట్లు ప్రకటించింది అనమాట. ఇది అందరికీ తెలుసు. నిన్న 17 లక్షల రైతుల ఖాతాలో నీగితే డబ్బులు అయితే 17 లక్షల మంది రైతుల ఖాతాలో ఆ జిల్లాలోని ఆ మండలాలు ఎంపిక చేసిన తర్వాత ఆయా గ్రామాల్లోనైతే పడినట్టయితే తెలుస్తుందన్నమాట. మీకు డబ్బులు అనేవి పడ్డాయా, పడలేదా? పూర్తి యొక్క సమాచారం అయితే తప్పకుండా అయితే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి అన్నమాట. ఇది ఈసారి అయితే మనకు కులగణన అయితే జరిగిందన్నమాట. మొన్న దీనికి సంబంధించి అయితే మనకి రావడం జరిగింది. అంటే ఈ యొక్క రిజల్ట్స్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట. బీసీలో ముదిరాజులు టాప్, ఆ తర్వాత యాదవులు. తెలంగాణలో కులగణన సర్వేలో 1 కోట్ల అంటే మనకు 1.60 కోట్ల మంది జనాభాలో కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. కుల నుంచి మనకు యాదవులు అండ్ ముదిరాజులు అయితే ఉండడం అయితే జరిగిందనమాట. సో ఇది ఫస్ట్ ప్లేస్ అన్నమాట. మనందరికైతే ఇది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట. తప్పకుండా అయితే మీ యొక్క రైతు భరోసాకు సంబంధించి మీ అందరికీ కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. కులగణన టాప్లో ఉన్నట్టయితే మనకి అప్పర్ క్యాస్ట్ ఉన్నట్టయితే తెలుస్తుంది అనమాట. సో ఇది ఇన్ఫర్మేషన్.